అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం చిన్నయ్యపాలెం వద్ద పోలీసులు 20 లక్షల విలువైన 32 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆటోలో ప్రత్యేక అర ఏర్పాటు చేసి ఏఓబి ప్రాంతం నుండి తుని వైపు తరలిస్తుండగా గొలుగొండ ఎస్ఐ రామారావు ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. గంజాయితో పాటు ఆటో, ఒక మొబైల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ కేసులో ఒకరిని అరెస్టు చేయగా మరో 2 నిందితులు పరారీలో ఉన్నట్లు నర్సింపట్నం డీఎస్పీ పి శ్రీనివాసరావు, రూరల్ సిఐ రేవతమ్మ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఎగ్జామినేషన్ స్టోరేజ్ సెంటర్, సాల్ట్ స్టోరేజ్ సెంటర్ అందరూ కూడా ఇలా వెంటనే రిప్లై ఇవ్వండి. ఒక 15 నిమిషాల్లో ఎగ్జామ్ ప్యాక్ కూడా రెడీ ఉండండి. గొలుగొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక గాంజా పట్టుకోవడం జరిగిందండి. 32 కిలోల గాంజా. దానికి సంబంధించిన వివరాలు ఈరోజు మా ఎస్పీ గారికి మరియు ఈగల్ టీం వారికి సమాచారం మేరకు, ఎస్పీ గారికి ఇచ్చిన సమాచారం మేరకు మన రూరల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ గారు, గొలుగొండ ఎస్ఐ గారు రామారావు గారు, అలాగే కేడీపేట ఎస్ఐ ఋషికేష్ అండ్ సిబ్బంది అంతా కూడా ఇక్కడ గొలుగొండ చిన్నయ్యపాలెం మధ్యలో వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా ఒక ఆటో బేరింగ్ నెంబర్ AP 31 TC 0658 ఉన్న ఆటో వస్తుంది. ఆటోని మన వాళ్ళు ఆపడానికి ప్రయత్నం చేసి దాన్ని ఇంటర్సెప్ట్ చేయగా అందులో ఉన్న 3 వ్యక్తులు ఉన్నారు. ఆటో నడిపిన వ్యక్తి కాకుండా మిగతా 2 కూడా అబ్స్కాండ్ అయిపోయారు. ఈ ఆటో నడుపుతున్న వ్యక్తి పేరు పాంగి రామ్మూర్తి, తండ్రి విభీషణ్, 28 సంవత్సరాలు, ST, కృష్ణాపురం గ్రామం, బంజరీ పంచాయతీ, జీమాటల మండలం, ASR డిస్ట్రిక్ట్. ఈయన్ని మనం అదుపులోకి తీసుకొని ఇంట్రాగేట్ చేస్తే ఆయన ఇచ్చిన సమాచారం ఏంటంటే పారిపోయిన వాళ్ళిద్దరు కూడా వంతల లింగరాజు, సిందేర్ సుందర్రావు అని చెప్పేసి వాళ్ళు పెన్నపాడు విలేజ్, పప్పులూరు గ్రామం, మల్కనగిరి, ఒరిస్సా అండి. ఈయన ఈ గాంజాని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఈ పప్పులూరు దగ్గర నుంచి ఈ గాంజా ఈయన ఆటో తీసుకొని వెళ్ళి ఆటోలో ఒక సీక్రెట్ అల్మరా టైప్లో కూడా తయారు చేశారనమాట. ఈ వంతల లింగరాజ్ తయారు చేయించిన తర్వాత అందులో 32 కిలోల గాంజాని లోడ్ చేసి దాన్ని సీక్రెట్గా దాచి వస్తుండగా మనకి ఈరోజు ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది.